Oh wow! My daddy written. We are going to a 5-star hotel. I know what the gift is. Coach, New York. Hello guys, welcome back to our channel. So నేను ఇప్పుడే లేచాను ఎందుకంటే నైట్ ఆల్మోస్ట్ 3-4 అయిపోయింది. ఇప్పుడు టైం చూసారంటే 1 o'clock అవుతుంది. చాలా రోజుల తర్వాత మేము ఇంత లేట్గా లెగడం. ఇప్పుడు చాలా రోజులుగా చాలా త్వరగా లేచిపోతున్నా, బట్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో నేనైతే వెళ్ళి ఫస్ట్ లేచి అలా వచ్చి బ్రష్ చేసుకొని లిప్స్టిక్ వేసుకొని వచ్చేసాను. మొహం కూడా కడుక్కోలేదు నేను వీడియో చేయాలి అనేసి. సో ఇప్పుడైతే వర్షిని స్కూల్లో ఉంది. వర్షినికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. సో తనని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి నేనే రెడీ అవబోతున్నా. అంటే నేనే రెడీ అయ్యి ఈవినింగ్ మేము ఒక ప్లాన్ పెట్టుకున్నాం, బయటకు వెళ్లే ప్లాన్. ఇంట్లో అయితే ఇంకేం పెద్ద స్పెషల్ లేదు, ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకోబోతున్నాం. తినేసి చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల బర్త్డే అన్న ఇదే నాకు మైండ్లో ఉండట్లేదు. నేను లేచాను, ఒక వీడియో అది ఇది అని చెప్పేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. కమాన్ గైస్, మామూలుగా అయితే ఈ నూనెలు పెట్టుకొని స్నానం చేసే రోజు మనం ఫాలో చెయ్యం, పాటించాలి. కాబట్టి అట్లీస్ట్ పుట్టినరోజు రోజైనా నేను నూనె రాసుకొని స్నానం చేయాలనుకుంటున్నాం. పుట్టినరోజు రోజు అని కాదు, యాక్చువల్గా చెప్పాలంటే బుర్రంతా పిచ్చి దురదేస్తుంది నాకు, పుండు పుండు అయిపోయి ఉంది బుర్రంతా. సో అందువల్ల కొంచెం ఆయిల్ మాయా మసాజ్ చేస్తాము. దొంగ దొంగ తారిపోయాడు చూసారా, కనిపించట్లేదు, సైలెంట్ వెళ్ళిపోతాడు బా. ఓకే, కొంచెం తలకి నూనె పెట్టుకొని స్నానం చేస్తా, కొబ్బరి నూనె పెట్టుకొని. ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళేసి ఓకే గైస్ నేను స్నానం చేసి వస్తా. స్నానం చేసేసి వచ్చేసాను. పావు కూడా ఒక గిఫ్ట్ కొని ఇచ్చారు. అంటే ఈ రోజు వీడియోలో చూపిస్తానులేండి, బై ఎండ్ ఆఫ్ ద డే, బై ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు వస్తుంది నాకు ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అన్నది ఈ వీడియోలో లాస్ట్ లో మీకు నేను చూపిస్తాను. అంటే నిన్న నైట్ జరిగిన సెలబ్రేషన్స్ అన్ని చూపిస్తాను. లంచ్ ఫిష్ ఫ్రై ఏమో అమ్మ చేస్తుంది. అండ్ చూసారా స్వీట్ వేడిగా ఉంటుంది చూసుకోవద్దు. స్వీట్ కూడా చేసింది అమ్మ ఇంట్లో, గులాబ్ జామ్ చేసింది. ఎప్పుడు గులాబ్ జామ్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం కొట్టింది, ఇప్పుడేం బాగానే వచ్చింది. అయితే రండి చూద్దాం ఎలా వచ్చిందో గులాబ్ జామ్. ఆ షేప్ మాత్రం ఏదో కొంచెం మారింది, కానీ అత్త గులాబ్ జామ్ అత్త కన్నా బాగా ఇంకెవ్వరు చేయలేరు గైస్. మా అత్త కన్నా గులాబ్ జామ్ అంత బాగా చేస్తుంది అత్త, కానీ షేప్ కూడా ఏదో మారింది. కానీ టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ అలాగే ఉంది. గబ్బా గబ్బా 2 నిమిషాల్లో చేశాను. నేను ఎక్కడ తిన్ను అనేసి, అంటే నేను కొంచెం బిర్యానీ ప్రాణమైన స్వీట్స్ అంత ఇష్టంగా తిన్ను గైస్. పేరుకి నా కోసం చేశారు, బట్ మొత్తం అంతా లక్ష్మి వర్షిని బావే తింటారు. నా కొడుకు తింటాడు. బావకి గులాబ్ జామున్ పిచ్చి. ఎవరిదైనా బర్త్డే అంటే ఫస్ట్ బావే తింటాడు. గులాబ్ జామ్ చేస్తుంది కాదు, స్వీట్ అంటేనే ఇష్టం. పిచ్చి. నేనేమో స్పైసీ ఎక్కువ తింటా. సో ఇప్పుడు ఏంటంటే చేపలు ఏవత్తా. సో గాయస్ చూసారంటే ఇది ఫిష్ ఫ్రై. నిన్న మొన్న తెచ్చావా చేపలు? మొన్న తెచ్చుకున్నాము. మొన్న ఏమో పీతలు అన్ని తెచ్చుకున్నాము. మొన్న పీతలు తినేసాం, నిన్న కొన్ని వంజరం తిన్నాము. ఏరివవ్వ అంటే చెరువు సందువా కూడా తిన్నాము. సో వంజరం ఏమో కొన్ని ఈ రోజు ఉన్నాయి. సో అవి వేపుకొని తినేబోతున్నాం. తెలుసా గైస్, ఇది మాకు పెళ్ళైన తర్వాత ఒక ఫస్ట్ ఫెస్టివల్ మాత్రం కాకుండా ఫస్ట్ బర్త్డే కూడా కదా. పెళ్ళైన తర్వాత ఇంకా ఏ ఫెస్టివల్ రాలేదు, పెళ్ళిలా అయ్యింది వారంలో ఈరోజు నా బర్త్డే. సో బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే. అమ్మోడి ఈడొచ్చాడమ్మా, మేమిద్దరం ఉంటే చాలు ఈడొచ్చేస్తాడు. చిట్టిబాబుతో కూడా ఇది మాకు ఫస్ట్ ఫెస్టివల్ అండ్ ఫస్ట్ బర్త్డే. వాడు పెరిగిన తర్వాత ఆడంత అల్లరి చేస్తాడు మాకు అసలు తెలియట్లేదు. నిన్నైతే వీడియో మేము ఒక షూట్ చేసే లోపు మమ్మల్ని అమ్మో, వాళ్ళతో ఉండేటప్పుడు ఏంటంటే మనకి హ్యాపీనెస్ పీస్ఫుల్ అయినా కూడా ఎక్స్ట్రీమ్, బీపీ తర్వాత మిగతావన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లో ఉంటాయి. వాళ్ళు చేసే చేష్టలు మనం బిజీగా ఉండే టైంలో చేస్తారు చూడండి, అప్పుడు మనకి బీపీ సరసరా పెరిగిపోతూ ఉంటది. కానీ మనం సాడ్ గా ఉండేటప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తే అదొక పీస్. సో రెండు అలా 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 బ్యాలెన్స్ లో ఉంటాయి అన్నమాట. గైస్ లొడమని వాగుతున్నానంట. నేను గ్యాప్ ఇవ్వట్లేదంట. సరే ఇప్పుడు కావాల్సినంత గ్యాప్ ఇస్తా, మాట్లాడు. ఏంటి యాక్చువల్గా డిసెంబర్ అంటే ఎండ్ లో నీ బర్త్డే ఫినిష్ అవ్వాలి మనకి, కానీ మన మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్
ఫస్ట్ పండగ మాకు. నా ఇది తర్వాత ఇది రెమోగడ్ పుట్టినరోజు వస్తుంది. రెమోగడ్ పుట్టినరోజు అయిన తర్వాత మా డాడీ పుట్టినరోజు వస్తుంది. మా డాడీ పుట్టినరోజు అయిన తర్వాత ఇది భానుమాయి పుట్టినరోజు వస్తుంది. భానుమాయి పుట్టినరోజు తర్వాత అలా 1 by 1 ఓకే. వాసన వచ్చేస్తుంది, ఫిష్ వాసన. వెళ్ళి చూద్దాం రండి. సో ఈ రోజు స్పెషల్ చూసారంటే ఈడొకడు పుట్టిన కొడుకు, వీడికి డైనింగ్ టేబులే కావాలంటాడు. డైనింగ్ టేబుల్ చిన్నది. సో ఈ రోజు స్పెషల్ చూసారంటే చికెన్ బిర్యానీ. బావకి ఏమో ప్లెయిన్ బిర్యానీ అండ్ నాకేమో మటన్ బిర్యానీ. రోయ్ ముక్కులో కారం వెళ్ళిపోద్దిరా, చూస్తాను వాసన చూస్తున్నావు గాని. సో నాకు మటన్ బిర్యానీ. చాలా రోజులైంది బిర్యానీ తిని. ఏం మాయా? బిర్యానీ మామూలుగా చెన్నైలో తిని చాలా రోజులైంది. ఆంధ్ర బిర్యానీ నాకు అక్కడ చాలా ఇష్టం. ఇక్కడ కొంచెం ఎలా ఉంటదంటే టమాటో రైస్ లా ఉంటది మనకి బిర్యానీ. సారీ లక్ష్మి నవ్వుతుంది. టమాటో రైస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కలిపేస్తారు బిర్యానీని. మనం అక్కడ లేయర్ 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 గా వేస్తాం కదా, పులావ్ లా చేస్తారు. ఇక్కడ ఎలా ఉంది బిర్యానీ, చాలా బాగుంటది. ఇదేంటంటే చిట్టి ముత్యాల బిర్యానీ. మాకు ఒకప్పుడు 200 రూపీస్ ఉండేది ప్లెయిన్ బిర్యానీ. ఇప్పుడు ఎలా పెరిగిపోయిందా, చాలా డిఫరెన్స్ డబ్బుల్లో మాత్రం. కానీ టేస్ట్ అలాగే ఉంది లక్కీగా. చాలా ఏంటంటే ప్రైజులు పెరిగిపోతున్నాయి కానీ టేస్ట్ మారిపోతున్నాయి. లక్కీగా టేస్ట్ అయితే అలాగే ఉంది. సో ఇప్పుడు నేను వర్షిని కలిసి, నేను వర్షిని మాత్రం కాదు, నేను వర్షిని బావ లక్ష్మి, మేము నలుగురం వీఆర్ గోయింగ్ టు అ 5-star హోటల్. ఏంటే ఆలోచిస్తున్నావు? సో రండి వెళ్ళి ఒక హాట్ చాక్లెట్ మాత్రం తాగేసి వద్దాం. గైజ్ ఈ ప్లేస్ కి మళ్ళీ వస్తున్నాము, ఐటీసీకి. లాస్ట్ టైం బావని ఇక్కడే సర్ప్రైజ్ చేశాను. బావని మీకు అందరికి ఇక్కడే చూపించాను, ఈ ప్లేస్ లోనే చూపించాను. సో మళ్ళీ దాని తర్వాత నేను బావ వచ్చాం. బట్ వర్షిని అయితే ఇప్పుడే వస్తుంది. వర్షిని అయితే ఇక్కడికి 2000 వర్షిని స్టడీయింగ్ గైజ్. వర్షినికి రేపు యాక్చువల్ గా ఎగ్జామ్, నా కోసం వచ్చింది. మరి నా బర్త్డే కదా ఈ రోజు, నాతో టైం స్పెండ్ చేయాలి అని వచ్చింది. మేము వచ్చేసాము. వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా తినడం కూడా స్టార్ట్ చేసేసారు. చూడండి, ఇక్కడ ఒక మేడం, అక్కడ ఒక మేడం, ఇక్కడ ఒక సార్. అతను ఎప్పుడు అతని పనిలోనే ఉంటారు, ఈ సార్ మాత్రం. సో ఈ మేడం ఏమో ఆవిడ పనిలో ఉంది, ఈ మేడం ఏమో ఆవిడ పనిలో ఉంది. ఒకరిదాన్ని ఇలా మిగిలిపోయాను. నాది కూడా వస్తూ ఉంటుంది ఆన్ ద వే. హాట్ చాక్లెట్ ఇక్కడ నాకు చాలా ఇష్టం, ఆ హాట్ చాక్లెట్. ఇక్కడ చాలా మన ఇక్కడ చెన్నైలోనే ద బెస్ట్ హాట్ చాక్లెట్ అంటారు ఈ ప్లేస్లో. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బట్ అలా ఉంటుంది అన్నమాట. గైస్ మేము వీఆర్ బ్యాక్ హోమ్. సో చూసారంటే చాలా 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 టైర్డ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను వెళ్ళాను కానీ నేను అలా నా వర్క్, యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే లాగే లేదు. వై? బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్స్. చాలా బిజీగా ఉంది. పెళ్ళికి చాలా రోజులు లీవ్ వేసేసాను కదా. లీవ్ ఇన్ ద సెన్స్ వీడియోస్లో అది చేసుకోకుండా టైం సరిపోక. సో అందువల్ల ఇప్పుడు చాలా టైట్ అయిపోయింది. సో నేను బాగా యాక్చువల్గా ఊర్లకి అవి షికార్లకి అవి తిరగాలి. బట్ యాక్చువల్గా ఇప్పటికీ మాకు అవ్వలేదు. సో ఇంటికి కూడా వచ్చేసాం మేము. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఏం మాయా, ఇలా జస్ట్ ఒక వాక్, వెరీ వెరీ ప్లెజెంట్, వెరీ ప్లెజెంట్. చూడండి గైస్, మేము మా పార్క్ ఏరియాకి వచ్చాం. మేము ఎప్పుడు మీకు మా పార్క్ ఏరియా చూపించలేదు కదా, ఫస్ట్ టైం నేను ఈ పార్క్ లోపలికి వస్తున్నాను. సో ఇంటికి వచ్చేసాం కాబట్టి, అవును వీళ్ళు చాలా సార్లు వచ్చి పిచ్చి గెంతులు ఆడుతూ ఉంటారనమాట. పిచ్చి గెంతులు ఆడతారు. చూసారా ఇరిపోయండి చిన్నపిల్లలు ఆడే ఆటల్ని. అచ్చచ్చచ్చా పిచ్చి గెంతులు ఆడతారు గైజ్ వీళ్ళు. నేను ఇంటి పైన చూస్తూ ఉంటాను. చూసేటప్పుడు వీళ్ళు కనిపిస్తారు, ఒక పంది పిల్ల ఒక ఎలక పిల్లలా కనిపిస్తారు నాకు ఎగ్జాక్ట్ గా. చూడండి ఏ వర్షిని డోంట్ షౌట్, ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ దిస్ ఆల్ దిస్ ఫన్. వర్షిని చూసుకోండి, వస్తే రండి లేదంటే లేదు.
ఎప్పుడు ఇలాంటి టైంలో దెయ్యాల్లాగా ఇప్పుడు ఎవరైనా వచ్చి తిడితే గానీ వీళ్ళు ఊరుకోరు. ఇటలా వచ్చారే సార్ ఎందుకు అలా ఆయాసపడుతున్నారు? కూల్ డౌన్ ఎట్ నుంచి పరిగెట్టుకుని వచ్చారు ఇద్దరు. ఇంటికి కూడా రీచ్ అయిపోయాం, నా బర్త్డే కూడా కంప్లీట్ అయిపోయింది. Happy birthday to you. Happy birthday to Saundarya. I know what the gift is. No, I didn't. But I know what it is. కనిపించుకుంటా అంటే ఈజీగా ఉంటది అనేసి. Guys, see? Oh, I found it. Tomorrow onwards, I am wearing this Mangalsutra. Mangalsutra. Potty! Dishum potty! Dishum potty! Wow! Because చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఇంకా తిన్గా చిన్న బీట్స్ తో వెరీ ప్రిటీ. ఇద్దరు నాకు మంగళసూత్ర. సో నాకు కొద్ది రోజుల్లోనే 2 మంగళసూత్రాస్ వచ్చాయి. మీరు ఎలాగో కొట్టుకోండి, నేనైతే మార్చి చేసుకోండి. ఇప్పుడు అత్త గిఫ్ట్. ఐ నో వాట్ ద గిఫ్ట్ ఇట్ ఈస్ అని. ఇదేంటి? ఇది నీ గిఫ్ట్. డాడీ రిటర్న్. వాట్ ఈస్ దిస్? ఐ గాట్ ఇట్. నో, ఇది నాకు తెలిసిపోయింది ఇది ఏంటి అని. ఐ నో. ఫస్ట్ ఏదో దాట్స్ క్రాలింగ్. ఇది ఏం గిఫ్ట్ నాకు అర్థమైపోయింది. దాట్స్ క్రాలింగ్. దొంగతున్నారంట డాడీ. అదే దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మీన్ కదా. Atta's gift. I know what the gift is, Sunny. Because it's first marriage tarvata idi first birthday. First marriage tarvata idi first idi. Kabatti everything will be related to marriage. Let's see Lakshmi's. I think Lakshmi bought me lipstick. Sorry, I don't want to make people cry. Oh, nice. Guys, see this. Simple metti. Very nice, la? కొంచెం నా కాళ్ళు కొంచెం చండాలంగా ఉన్నాయి. అవాయిడ్ ఇట్. నెయిల్ పాలిష్ లో పెట్టుకోకుండా మానిక్యూర్ పెడిక్యూర్ చేయకుండా. వెరీ బ్యూటిఫుల్. లక్ష్మీదే సస్పెన్స్. ఇక్కడ అందరూ గెస్ట్ చేసాం కానీ లక్ష్మి ఏమొస్తుందో అనేది తెలియలేదు. చూద్దాం. Should I guess it? Metti. ఏయ్ చాలా బాగున్నాయి. Yes. మ్యారేజ్ వైబ్స్. Marriage vibes. Oh! Oh my god! If it's original, you are going to get so many beats. Coach, New York. If it's original, not original. okay, then works. See guys. See. Oh, finally I got one branded handbag. Finally. I don't have any branded handbags right now. So my first one is Coach by my friend. Okay. Very pretty. Next I'm going to see like, oh, I have Coach bags. See guys, see. Okay, next gift please. That's all gifts. అంతే. నా బర్త్డే హ్యాపీగా కొనసాగింది. Bye guys, wish you all.